బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కలికి అవతారం. కలియుగం అంతమయ్యే సమయం వచ్చినప్పుడు సత్పురుషుల ఇళ్లల్లో కూడా శ్రీహరి కథలు వినేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది కదా. ఉపనయనం చేసుకొని వేదాధ్యయనం చేయవలసిన వారు కూడా నాస్తికులుగా మారిపోతారు. రాజులు అధర్మ మార్గంలో నడుస్తారు. యజ్ఞానికి సంబంధించిన స్వాహ స్వాధ వషట్ అనే పదాలు కూడా వినిపించకుండా పోతాయి. అటువంటి ఆ ఘోర కాలంలో శ్రీహరి కల్కి రూపంలో అవతరించి కలిపురుషుణ్ణి శాసించి అధర్మాన్ని నశింపజేస్తాడు. సృష్టిలో తపస్సు బ్రహ్మనైన నేను, మరీచి మొదలైన 9 మంది మహర్షులు, దక్షుడు మొదలైన ప్రజాపతులు ప్రకటమవుతున్నాం. స్థితి విషయంలో ధర్మము, విష్ణువు, మనువు, దేవతలు, రాజులు ప్రకటమవుతున్నారు. సంహారంలో అధర్మము, రుద్రుడు, సర్పాలు, రాక్షసులు మొదలైన వారు కూడా గొప్ప శక్తి సంపన్నుడైన ఆ పరమాత్మ యొక్క మాయా విభూతి రూపంలో ప్రకటమవుతున్నారు. ఈ లోకంలో శ్రీహరి యొక్క పరాక్రమాన్ని లెక్కించగల వాడెవడయ్యా? ఎవరూ లేరు. భూమిలోని ధూళి కణాలను లెక్కించగల బుద్ధివంతుడు కూడా శ్రీహరి యొక్క పరాక్రమాన్ని లెక్కించలేడు. ఒకవేళ కణాలు ఇసుకను కూడా లెక్కించే అటువంటి శక్తి గల మిషన్స్ కానీ బుద్ధివంతులు కానీ ఉన్నప్పటికీ పరమాత్మను లెక్కించడానికి శ్రీహరి యొక్క పరాక్రమాన్ని లెక్కించలేడు. వాడు కూడా లెక్కించలేరు. ఎందుకంటే ఆయన త్రివిక్రమావతారంలో 3 లోకాలను సునాయాసంగా తన పాదాలతో వేగంగా కొలిచాడు. అప్పుడు ముల్లోకాలేగాక వాటికి పైన ఉండే సత్యలోకం కూడా గడగడా వణికిపోయింది. అప్పుడు ఆయన దానిని కదలకుండా స్థిరంగా నిలబెట్టాడు. సృష్టి స్థితి లయాలకు కారణమైన మాయయే శ్రీహరి యొక్క శక్తి. ఆ శక్తి యొక్క అంతాన్ని నేను కానీ, నీ అన్నలైన మరీచి మొదలైన మహర్షులు కానీ తెలుసుకోలేకపోతున్నాం. ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది? 1000 పడగల గల ఆదిపురుషుడు, ఆదిశేషుడు శ్రీహరి గుణాలను ఎప్పటి నుండో గానం చేస్తూనే ఉన్నాడు. ఆయన కూడా ఇప్పటికీ తుదను కనుక్కోలేకపోతున్నాడు. ఎవరైతే కపటం లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో అనంతుడైన ఆ భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తారో వారి విషయంలో ఆయన తప్పకుండా దయ చూపిస్తాడు. దానితో అతి కష్టం మీద దాటగలిగే దేవమాయను భక్తులు దాటుతారు. ప్రాణాలు పోయిన తరువాత కుక్కలకు, నక్కలకు ఆహారమయ్యే ఈ దేహంలో నాది, నేను అనే వ్యామోహం ఆ భక్తులకు ఉండదు. ఓ నారద, ఆది పురుషుడైన ఆ శ్రీహరి యొక్క మాయను నేను, నువ్వు, నీ అన్నలైన సనకాదులు, భగవంతుడైన సదాశివుడు, రాక్షసుల్లో గొప్పవాడైన ప్రహ్లాదుడు, స్వయంభువు మనువు అయినటువంటి భార్య అయిన శతరూప, ఆయన భార్య అయినటువంటి శతరూప, ఆ దంపతుల పుత్రులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వారి కూతురైన దేవహూతి, ప్రాచీన బర్హి అనే ప్రజాపతి, ఋషుభుడు అనే సిద్ధుడు, అంగుడు, ధ్రువుడు, ఇక్ష్వాకి మహారాజు, ఇనుడి పుత్రుడైన పురూరవుడు, ముచుకుందుడు, జనక మహారాజు, గాధి, రఘుమహారాజు, అంబరీషుడు, సగరుడు, గయడు, నహుషపుత్రుడైన యయాతి, మంధాత, అలర్కుడు, శతధన్నుడు, అనువు, రంతీదేవుడు,
భీష్ముడు, బలిచక్రవర్తి, అమూర్తలయుడు, ఎంత పేరు చూడండి, అమూర్తలయుడు, దిలీపుడు, శోభరి, ఉత్తంకుడు, శిబిచక్రవర్తి, దేవల మహర్షి, పిప్పలాదుడు, సారస్వతుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిశేషరుడు, విభీషణుడు, హనుమంతుడు, శుకదేవుడు, అర్జునుడు, అరిష్టిపేషణుడు, విదురుడు, శృతదేవుడు మొదలైన ఎంతోమంది మహాత్ములు శ్రీహరి యొక్క మాయను తెలుసుకున్నారు. స్త్రీలు, శూద్రులు, పాపాలు చేసేటువంటి మానవులు, మరి ఏనుగు మొదలైన జంతువులు కూడా శ్రీహరి భక్తులను సేవించాలి. వారి వద్ద భగవంతుడిని కొలిసే పద్ధతిని తెలుసుకున్నట్లయితే తప్పకుండా దేవ మాయను తెలుసుకొని దాన్ని దాటగలుగుతారు. ఇలా ఉండగా సక్రమంగా వేదాలను అధ్యయనం చేసేవారి గురించి చెప్పేదేముంది చెప్పండి. ఆ భగవంతుడు వామనావతారంలో ముల్లోకాలను తన పాదాలతో అవలీలగా కొలిచివేశాడు అని తెలుసుకోవాలి. వచ్చిపోయే సుఖదుఖాల భయం లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతమైనది, జ్ఞానంతో నిండినది, సంసార సంగం అనే దోషం లేనిది, భేదం లేనిది, కార్యాకారణాలకు అతీతమైనది, ఆత్మస్వరూపమైనది, సదానంద స్వరూపమైనది, దుఃఖ స్పర్శ కూడా లేనిది అయినటువంటి ఆ పరబ్రహ్మ తత్వమే ఆ ఆది పురుషుడైన శ్రీహరి యొక్క స్వరూపమని మహర్షులు తెలుసుకున్నారు. అనేక క్రియా సాధనలతో కూడినటువంటి యజ్ఞయాగాది కర్మలు, వాటిని బోధించే వేదవాక్యాలు ఆ బ్రహ్మను గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేవు. ఆ పరమాత్మతత్వం పొందదగినది కానీ, సంపాదించదగినది కానీ, మార్పుతో లభించేది కానీ, కొత్తగా నిర్మించేది కానీ కాదు. మాయాదేవి సిగ్గుపడి ఆత్మజ్ఞానుల దరిదాపులకు కూడా రాదు. ఆత్మజ్ఞానానికి సంసార బంధం లేదు. నీటితో నిండిన మేఘ రూపంలో ప్రకాశించే ఇంద్రుడికి భావిని త్రవ్వే గుణపంతో ఏ విధంగా పని లేదో, అదేవిధంగా మనస్సును ఏకాగ్రం చేసిన యోగులకు భేదాన్ని నిషేధించే జ్ఞాన సాధనలతోనూ పనిలేదు. మానవులు తమ స్వభావానికి అనుగుణంగా చేసే శుభకర్మలన్నీ కూడా ఆ పరమేశ్వరుడి ప్రేరణతోనే కలుగుతున్నాయి. కర్మఫలంగా మంగళాలను కలిగించేది కూడా ఆయనే. మహదాది తత్వాల పరిణామంగా కలిగే ఈ కార్య జగత్తు యొక్క ఉనికి ఆయన యందే నిక్షిప్తమై ఉంది. మధ్య మాంసము మొదలైన ధాతువుల కలయికతో ఏర్పడిన ఈ దేహము శిథిలమైపోయినా కూడా దాని యందు ఆకాశం ఏ విధంగా అయితే వికారాన్ని పొందదో, అదేవిధంగా ఆ దేహాన్ని ప్రకాశింపజేసిన చైతన్య పురుషుడు వికారాన్ని పొందడు, నశించడు. ఆయనకు జన్మ జరా మరణాలు లేవు. నాయన, జగత్తును సృష్టించే శ్రీహరిని గురించి నేను నీకు సంక్షేపంగా చెప్పాను. కార్యకారణ రూపమైన ఈ జగత్తు జగత్కారణమైన శ్రీహరి కంటే వేరు కాదు నాయన. కానీ ఆ శ్రీహరి జగత్తు కంటే విలక్షణమైన చైతన్య స్వరూపుడే ప్రకాశిస్తూ ఉన్నాడు. For more videos like this, subscribe Big TV channel.